జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మత్స్యద్వాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, మత్స్యద్వాదశి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, మంగళవారం సందర్భంగా మంగళవారానికి అధిపతి అయిన కుజుడిని ప్రసన్నం చేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో పరిశీలిద్దాం. ప్రధానంగా వెంకటాచల మహత్యాన్ని ప్రమాణంగా తీసుకుంటే మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని మత్స్యద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ మత్స్యద్వాదశి రోజు భూమండలం మీద ఉన్నటువంటి 3.5 కోట్ల పుణ్యతీర్థాలన్నీ తిరుమల కొండ మీద ఉన్న పుష్కరిణిలో ప్రవేశిస్తాయి. కాబట్టి ఈరోజు తిరుమల కొండ మీద పుష్కరిణి స్నానం 3.5 కోట్ల పుణ్యతీర్థాలలో ఏకకాలంలో స్నానం చేసిన విశేషమైన ఫలితాన్ని కలిగింపజేస్తుంది. అయితే తిరుమల కొండ మీద పుష్కరిణిలో స్నానం చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా సరస్వతీ నదిని మనస్సులో స్మరించుకుంటూ గృహంలో స్నానం ఆచరించండి. సరస్వతి 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 అంటూ సరస్వతి నామాన్ని పలుకుతూ స్నానం చేయటం, వీలైతే సరస్వతి నదీ జలాలు మీరు స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని స్నానం చేయటం ద్వారా పుష్కరిణి స్నాన ఫలితాన్ని పొందవచ్చు. ఎందుకంటే తిరుమల కొండ మీద ఉన్న పుష్కరిణి సాక్షాత్తు సరస్వతీ నది స్వరూపం. అందువల్ల ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే పుష్కరిణి స్నాన ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు మంగళవారం కాబట్టి నవగ్రహాల్లో మంగళవారానికి అధిపతి అయిన కుజుడిని ప్రసన్నం చేసుకోవటానికి స్నానం చేసిన తర్వాత గృహంలో దక్షిణ దిక్కులో ఒక ప్రత్యేకమైన త్రిభుజ దీపాన్ని వెలిగించాలి. ఆ త్రిభుజ దీపం ఎలా వెలిగించాలంటే, గృహంలో కుజుడికి ప్రియమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి దక్షిణ దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో ఒక త్రిభుజం ముగ్గు వేయాలి. ఆ త్రిభుజం ముగ్గు మధ్యలో ఎర్రచందనంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ ఎర్రచందనంతో హురుమ్ అనే అక్షరం రాయాలి. ఇది కుజుడికి ప్రీతిపాత్రమైన బీజాక్షరం. ఈ హురుమ్ అనే అక్షరము త్రిభుజం ముగ్గు మధ్యలో రాసిన తర్వాత ఆ అక్షరం మీద ఒక మట్టి ప్రమిద ఉంచి దానిలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. కుజుడికి ప్రియమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి, కుజుడికి త్రిభుజం అంటే ప్రీతిపాత్రం కాబట్టి, హురుమ్ అనే అక్షరం కుజుడికి ప్రియమైన బీజాక్షరం కాబట్టి ఇలా ప్రత్యేకంగా త్రిభుజం ముగ్గు వేసి ఎర్రచందనం కుజుడికి ఇష్టం కాబట్టి ఎర్రచందనంతో హురుమ్ అనే అక్షరం రాసి దాని మీద ప్రమిద ఉంచి కుజుడికి ఇష్టమైన విధంగా 9 ఎరుపు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించినట్లయితే కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. దానివల్ల భూలాభము గృహలాభము తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. రుణ బాధల నుంచి త్వరగా బయటపడవచ్చు. అలాగే మంగళవారం సందర్భంగా ఉపవాసం ఉండేవాళ్ళు పగలు ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా స్వీకరించాలి. అలా చేస్తే మంగళవార ఉపవాసం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈరోజు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపిస్తే కూడా కుజుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకున్న, లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకున్నా కూడా కుజుడి అనుగ్రహం కలిగి కుజదోషాల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన హనుమద్ వ్రతానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, హనుమద్ వ్రతం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఆవిడ సృష్టి స్థితులు చేసేటప్పుడు సృష్టి స్థితుల్లో మంగళంగా ఉంటుంది, లయంలో చండంగా ఉంటుందిట. అలాగే ధర్మము పుణ్యము ఉన్న చోట మంగళంగా ఉంటుంది, అధర్మము పాపము ఉన్నప్పుడు చండిగా ఉంటుంది. రెండు ఆ తల్లి రూపములే. అందుకే మంగళ చండి అని చెప్పబడుతున్నది. ఆ మంగళ చండిని ఎలా పూజించాలి అంటే ప్రతి మంగళవారేషు ప్రతి విశ్వేషు పూజిత. ప్రతి మంగళవారం మంగళ చండిని పూజించాలి. అంటే అమ్మవారే మంగళవారం మంగళ చండిగా ఆరాధింపబడుతున్నది. ఈ తల్లి ఆరాధన చేస్తే పుత్ర పౌత్ర ధనేశ్వర్య యశో మంగళదాయిని పరితుష్ట సర్వవాంఛాప్రదాత్రి, అన్ని కోరికలు తీర్చుతుంది. ముఖ్యంగా స్త్రీలు పూజించవలసిన దేవత ఈ తల్లి.
ఆ స్త్రీలకు అన్ని మంగళములు కలిగించేటువంటి తల్లి. ఈ తల్లికి కానీ కోపం వస్తే సమస్త విశ్వాన్ని క్షణంలో నమిలేయగలుగుట. అటువంటిది రుష్టా క్షణేన సంహర్తుం శక్తా విశ్వం మహేశ్వరి. ఇది తల్లి యొక్క 5వ రూపంగా చూపిస్తున్నారు. ఇక 6వ రూపంలో ప్రవేశిస్తున్న అమ్మవారిది ప్రధానాంశ స్వరూప సా కాళీ కమలలోచన. అమ్మవారు కాళి. ఈ కాళి మహాకాళి వేరు, ఈ కాళి వేరు. మహాకాళి ఆద్యాశక్తి. దుర్గా లలాట సంభూత రణే శుంభ నిశుంభయో. శుంభ నిశుంభుల్ని సంహారం చేయడానికి ఆ దుర్గ విజృంభించినప్పుడు అమ్మవారి యొక్క కనుబొమల ముడిలోంచి పుట్టిందిట. కనుబొమల ముడి అంటే ఆజ్ఞాశక్తి అండి. ఆజ్ఞాచక్ర స్థానం అంటే జగత్తుని ఆజ్ఞలో పెట్టేటటువంటి అదుపాజ్ఞల్లో పెట్టగలిగే శక్తి అని అర్థం. అక్కడి నుంచి పుట్టింది ఈ తల్లి. ఈ తల్లి ఆ చండముండులిద్దరినీ సంహరించినటువంటి మహాతల్లి. ఈ కాళి చండముండ సంహారం చేయడం వల్లనే చాముండా అని చెప్పబడుతున్నది ఈ కాళీదేవి. దుర్గార్ధంస స్వరూప గుణేన తేజసా సమ. దుర్గాదేవి యొక్క అర్ధాంశ అయినటువంటి తల్లి గుణంలోనూ తేజస్సులోనూ ఆ దుర్గాదేవితో సమానమే. ఈ శరీరం ఎలా ఉంటుందంటే తల్లి చూడ్డానికి నల్లగా కనబడ్డా కాంతి మాత్రము కోటి సూర్య సమాజుష్ట పుష్టజాజ్వల్య విగ్రహ. కోటి సూర్యులతో సమానమైన ప్రకాశమాన కాంతిని వెజ్జల్లుతూ నీలమైన కాంతులతో శరీరం కలిగి ఉంటుంది ఈ తల్లి. ప్రధాన సర్వశక్తినాం బలా బలవతి పర. ఈవిడ బలస్వరూపిణి, బలానికి సంబంధించినటువంటి దేవత ఈ తల్లి. ప్రధాన శక్తి, సర్వసిద్ధిప్రద, పరమా యోగరూపిణి. యోగ సాధన చేసేవారికి ఈ తల్లి ఆ యోగ సిద్ధుల్ని కలిగించేటువంటిది. ఈ తల్లి కృష్ణ భక్త, కృష్ణ తుల్య, కృష్ణుడితో సమానమే. అందుకే దేవి భాగవతం ఇంకో గ్రంథం చెప్పేమే, అందులో ఒక రహస్యం చెప్తాడు. ఒకప్పుడు కాళీదేవి శివుడితో అందిట, నాకు కోరిక పుట్టిందయ్యా అని. ఏమనంటే, మనిద్దరం ఇంతవరకు నువ్వు మగాడివి, నేను స్త్రీని, ఇది అటు ఇటు తిరిగితే ఎలా ఉంటుంది అన్నదిట. నవ్వాడు. ఏమంటావు ఇంతకీ అన్నాడు. నువ్వు ఆడదానివే, నేను మగాడైతే ఎలా ఉంటుంది అన్నది కాళీదేవి. సరే కానీ ఆ ముచ్చటా తీర్చుకో అన్నాడు. ఆ కాళీ కృష్ణుడయ్యింది, ఆ శివుడు రాధాదేవి అయ్యాడు అని చెప్పారు. ఇక్కడ ఇది తెలుసుకోవాలి. అందుకే రాధాదేవి తెల్లగా ఉంటుంది శివుళ్ళ, కృష్ణుడు నల్లగా ఉంటాడు కాళీలా. ఈ కథల్లో మర్మం ఏమిటంటే కాళీతత్వం కృష్ణతత్వం ఒక్కటే, శివతత్వం రాధాతత్వం ఒక్కటే. ఆ శుద్ధమైన తత్వం ఇది గ్రహించవలసినటువంటి ఆంతర్యం. కనుక కథల్లో తత్వాన్ని పట్టుకోగలగలదు. ఆ దేవతా తత్వం ఒకటి అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి విశేషం ఇది. అలాంటి కృష్ణ తుల్య అని చెప్పడంలో ఇది అర్థం. తేజసా విక్రమైర్గుణై కృష్ణభావనయా సస్వత్ కృష్ణవర్ణాసనాథని. ఇవిడికి కృష్ణవర్ణం ఎలా వచ్చిందంటే ఎప్పుడు కృష్ణుని భావించడం చేత కృష్ణవర్ణం వచ్చేసింది ఈ తల్లికి. ఈ తల్లి తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో బ్రహ్మాండాలను లోపలికి లాగగలదు, బయటకు వదలగలుగుతండి. అటువంటి కాళీ ఈవిడ యుద్ధంలో నిలబడితే శత్రువులు గడగడలాడి మరణిస్తారు. అటువంటి శక్తి. ఈ తల్లి ఉపాసన చేస్తే ధర్మ అర్థ కామ మోక్షాంశ దాతుం శక్తాచ పూజిత. ఈ కాళీని ఉపాసించిన వారికి ధర్మ అర్థ కామ మోక్షములు 4 లభిస్తాయి. బ్రహ్మాది దేవతల చేత నమస్కరింపబడే తల్లి ఈమె. ఈవిడ 6వ దేవి. కాళీ ఉపాసన విశేషంగా చెప్పారు ఇక్కడ. ఇక్కడ మనం మొట్టమొదటి చేసుకునేది గంగ, 2వది తులసి, 3వది మానసాదేవి, 4వది షష్ఠీదేవి, 5వది మంగళచండి, 6వది కాళీ. ఇక 7వ స్వరూపం చెప్తున్నారు మనం కూర్చున్న తల్లిట. ప్రధానాంశ స్వరూపాశ ప్రకృతేశ్చ వసుంధరా భూదేవి. అంత గొప్ప మాట అండి. ఇప్పుడు ఇవన్నీ వింటూ ఉంటే మన అమ్మకు దూరంగా లేము, అమ్మలోనే ఉన్నాము, అమ్మతోనే ఉన్నాము, అమ్మ వల్లనే ఉన్నాము, అమ్మని మర్చిపోయి బతుకుతున్నాము. అదొక్కటి మాట. ఇక్కడ ఆ మర్చిపోయి అమ్మలోనే ఉన్నా, అమ్మతోనే ఉన్నా అని తెలుసుకోవాలి. ఒక పిల్లవాడు తల్లి ఒళ్ళో పడుకుని పీడకలు వచ్చి ఏడుస్తున్నట్ట. కళ ఏమిటి అంటే పులి నోట్లో ఉన్నట్టుగా కళ, పులి మింగేస్తూ కొరికేస్తుంది కళలో. వాడు ఉన్నది ఎక్కడ? తల్లి ఒళ్ళో. కానీ కళలో వాడు పులి నోట్లో ఉండి ఏడుస్తున్నాడు, కానీ ఇళ్ళలో తల్లి ఒళ్ళో ఉన్నాడు. తాను ఉన్న తల్లి ఒడిని మర్చిపోయి కలలో పులినోట్లో ఉన్నట్టుగా మనం ఏ అమ్మలో అమ్మ వల్ల ఉన్నామో అమ్మని మర్చిపోయి మాయా ప్రపంచంలో పడిపోతున్నాం. ఇదొకటి బాధ. అందువల్ల ఏడుపులన్నీ. ఒక్కసారి మనకు ఆధారమైన సత్యస్వరూపుణ్ణి చూస్తే మన అమ్మ ఒళ్ళో ఉన్నాం. భూమి అమ్మ. ఏమి దేశం అండి! అన్నమిచ్చి పెంచి పోషించి ఆధారమయ్యే భూమిని జగదంబగా దర్శించగలిగే సంస్కారం కలిగిన భారతీయ మహర్షి పాదాలకు నమస్కారం. భూమిని అమ్మ అని పిలవగలిగే మానవుడే మానవుడు. అందుకే భూమిని వందే మాతరం అనకపోతే వాడు మనిషిగా బతకడానికి అర్హుడు కాడే. అందుకు వందే మాతరం అని భారతీయుడు అన్నాడంటే ఆ తల్లి భూమి నా తల్లి. ఎందుకంటే కన్నతల్లి కడుపులో పడ్డాక పోషించింది, తర్వాత బయట వదిలేసింది. కానీ కడుపులో కన్నతల్లి కడుపులో మనం ఉన్నప్పుడు అప్పుడు ఈ భూమి మూసింది. కన్నతల్లి తన బరువు దించినప్పుడు కూడా భూమి మాత్రం దించలేదు.
మరణించాక తన ప్రతి అవయవాల్ని మళ్ళీ తనలోనే కలుపుకుంటుంది. అందుకే భూమి ఎలా మనల్ని పోషిస్తోందో, తిండి పెడుతోంది, నడిపిస్తోంది, ఉనికినిస్తోంది, ఆధారమైంది. అలాంటి భూదేవి. చిత్రం ఏంటంటే ఊరికినే భావించడం కాదు, సమస్త లోకములకు శక్తి ఇవ్వగలిగే శక్తి భూదేవికి ఉంది. అదే భాగవతంలో చెప్తాడు మనకి. ఈ భూమి వల్లనే యజ్ఞములు జరుగుతూ దేవతలు తృప్తి చెందుతుంటారు, పితృదేవతలు తృప్తి చెందుతుంటారు. అందుకే దేవతలకు కూడా ఈ భూమి ఆధారం. ఈ భూమి గోవులా భావించబడుతున్నది. గోవు నుంచి వచ్చేటువంటి పాడి వల్ల శిశువులు ఎలా బ్రతుకుతూ ఉంటారో, భూమి అనబడే గోవు నుంచి వచ్చిన సంపదల వల్ల ఈ జీవులు, దేవతలు అందరూ పోషింపబడుతున్నారు. కనుకనే ఆ భూదేవికి నమస్కారము. అందుకే మనం మర్చిపోరాదు. ఎవరిని అంటే జగన్మాతని, కన్నతల్లిని, భూమాతని, గోమాతని, 4 మాతల్ని మరువరాదు. తెలుసుకోండి. ఈ 4 మాతల్ని మరిచిపోయిన వాడికి ఇహము లేదు, పరము లేదు. అది చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకు వసుంధర ఆధార రూపా సర్వేషాం, సర్వులకు ఆధారమైనటువంటి తల్లి. సర్వసస్యా ప్రకీర్తిత, సస్యరూపిణి. ఒక్కసారి భూమిని అమ్మా అని ఎందుకన్నారని ఆలోచిస్తే, అమ్మని కాకపోతే ఇంకేమని అంటామండి? భూమిని అన్నం పెడుతోంది, ఆధారమైంది, సంపదలిస్తున్నది ఈ తల్లి. రత్నాకర రత్నగర్భ సర్వరత్నాకరాశ్రయ, ప్రజాభిశ్చ ప్రజేశైశ్చ పూజిత వందిత సదా. ప్రజలు, పాలకులు అందరూ పూజించేటువంటి తల్లి. సర్వ ఉపజీవ్య రూప, అందరి బ్రతుకుకి ఆధారమైన తల్లి. సర్వ సంపద్విధాయిని, యయా వినా జగత్సర్వం నిరాధారం చరాచరం. ఈ తల్లి లేకపోతే చరాచర జగత్తు నిరాధారమే. అటువంటి వసుంధరకు నమస్కారము. భూమిని ఎలా ఉపాసించాలి అనేది మరొక సందర్భంలో మళ్ళీ చెప్పుకుందాం. భూమి ఉపాసన ఉన్నది మనకి, అది చెయ్యాలి. ఇప్పటి వరకు అమ్మవారి యొక్క ప్రధానాంశ రూపములు అయిపోయాయి. 7 చెప్పారు. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మార్గశిర శుద్ధ ద్వాదశి. విశిష్టవంతమైన సుదినంగా కూడా భావిస్తారు చాలామంది. కారణం ఏంటంటే, భూలోకంలో తిరుమల దివ్యక్షేత్రంలో 3 కోట్ల తీర్థ రాజాలు కూడా పుష్కరిణిలోకి ప్రవేశిస్తాయి అని చెప్పేసి కూడా మనకు పురాణ వచనం ఉన్నది. అందుచేత ఈ పురాణ వాక్కును దృష్టిలో పెట్టుకొని ఈ రోజున గనక మనం తిరుమల కొండ మీద ఉన్న పుష్కరిణిలో గనక స్నానాన్ని ఆచరించినట్లయితే అద్వితీయమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తాం. అంతేకాకుండా ఈనాడు పుష్కరిణిలో స్నానం ఆచరించడం వలన సకల శుభాలు కలుగుతాయి అని చెప్పేసి కూడా శాస్త్రంలో చెప్పారు. ఇది వీలు పడనటువంటి వారు ఇంటిలోనే ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరీ మహామంత్రాన్ని జపిస్తూ పవిత్రవంతమైనటువంటి మార్గశిర స్నానాన్ని ఆచరించాలి. దగ్గరగా ఉన్న నదీ తీర ప్రాంతాల్లో కూడాను తెల్లవారుజామున్నే పవిత్రవంతమైనటువంటి స్నానాల్ని ఆచరించడం వల్ల కూడాను విశిష్టవంతమైన సత్ఫలితాల్ని సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను స్నానం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన తత్వాన్ని ప్రసాదిస్తుంది. మీ ఇంట్లో గంగాజలం కనుక ఉన్నట్లయితే గంగాజలాన్ని మీరు చేసేటువంటి స్నానపు నీటిలో కొద్దిగా కలుపుకొని పవిత్రవంతమైనటువంటి స్నానాన్ని ఆచరించండి. సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో మీరు జీవనాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞానం
జ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్ష శ్రియం దాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:34 సూర్యాస్తమయం 5:36. తిథి ద్వాదశి మధ్యాహ్నం 3:52 వరకు. నక్షత్రం అశ్విని రాత్రి 8:47 వరకు. వర్జం సాయంకాలం 5:11 నుంచి 6:37 వరకు. మరల తెల్లవారుజామున 5:15 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 8:46 నుంచి 9:31 వరకు. మరల రాత్రి 10:45 నుంచి 11:40 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:19 నుంచి 3:45 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం వాసుదేవ ద్వాదశి, మత్స్య ద్వాదశి, ప్రదోషం. అలాగే ఈరోజు భౌమాశ్విని యోగం ఉంది. అంటే మంగళవారము అశ్విని కలిసి వచ్చిందనమాట. ఆ కారణంగా మృత్యుంజయునికి సంబంధించినటువంటి మంత్రాన్ని కానీ ఒక స్తోత్రాన్ని కానీ రోజంతా పఠించడం ద్వారా మహామృత్యువును కూడా తొలగించుకోగలుగుతాడు. గండ దోషాలు ఉన్నవాళ్ళు, అలాగే అపమృత్యు దోషాలు ఉన్నటువంటి వారు దీన్ని ఆచరించడం ద్వారా అత్యంత సత్ఫలితాన్ని సాధించగలుగుతారు. వాసుదేవ ద్వాదశి సందర్భంగా మనం ఆ వాసుదేవుణ్ణి పూజించుకోవడం ద్వారా అత్యంత సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అయితే తులసి దళాలతో పూజ చేయడం మంచిది, కానీ తులసి దళాలు ద్వాదశి నాడు కోయకూడదు. అవి కోసిన తర్వాత 3 రోజుల పనికొస్తాయని ఒక మతంగాను, 5 రోజులు పనికొస్తాయని ఒక మతంగాను చెప్పబడ్డాయి. కాబట్టి కనీసం 3 రోజులైనా ఉండే 3 రోజుల క్రితం నుంచి ఉన్నాయన్నా సరే, ఇంత క్రితం పూజ చేసినవైనా సరే పూజ చేయొచ్చు, కానీ కోయకూడదు ఈరోజు. అలా ఒక తులసి దళం కోసినా కూడా ద్వాదశి నాడు విష్ణుమూర్తి యొక్క శిరస్సును ఖండించినంత మహాపాపం వస్తుంది అని చెబుతోంది శాస్త్రం. అందుకని ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు మత్స్య ద్వాదశి కూడా ఉందండి. అంటే మత్స్యావతారాన్ని కూడా మనం పూజించుకోవడం మంచిది. అలాగే ప్రదోష వ్రతం కూడా ఉంది. ఆ కారణంగా మనం ప్రదోషపు వేళ ఆ స్వామిని పూజించుకోవడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. కనీసం పూజ చేయడానికి అవకాశం లేని వాళ్ళు కూడా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ రుణహర భవహర అరుణ శివ ఈ నామాన్ని జపించుకోవడం ద్వారా మనకు అరుణాచల స్మరణతో మోక్షసిద్ధి కూడా చెప్పారు. అందుకని మనం ఆ స్మరణ చేసుకోవడం మంచిది. రుణహర భవహర అరుణ శివ అనేటువంటి నామాన్ని మనం కలుపుకోవడం ద్వారా 10 రకాల రుణాలు తీరుతాయి. మామూలుగా ఉన్న అప్పులే కాకుండా పితృరుణం, మాతృరుణం లాంటివి ఉంటాయి కదా, అలాంటి రుణాలు కూడా మనని బాధించకుండా తొలగిపోతాయి. మోక్షానికి అవరోధాలు తొలగుతాయి. ఆ అరుణాచలేశ్వరుణ్ణి మనం ప్రార్థించడం ద్వారా మోక్షసిద్ధి కలుగుతుంది అని చెప్పారు. నేటి ఆణిముత్యాలు. అధికారం వల్ల ఎవరూ గొప్పవారు కారు, దానిని వినియోగించే పద్ధతిని బట్టి గొప్పవారు అవుతారు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. తల మీద వెంట్రుకలకు బదులుగా మంటలు మండుతున్నాయా అన్నట్టుగా ఎర్రటి జుత్తు నిక్కబుడుచుకుని ఉండగా పుట్టి పరమశివుడికి ప్రదక్షిణం చేసి ఆజ్ఞ అన్నాడు. దక్షయజ్ఞం ధ్వంసం చెయ్యి అన్నాడు. వెళ్ళి దక్షయజ్ఞం ధ్వంసం చేసి పారేశాడు. ఈయన సదాశివోం ఆయన అలా అన్నాడని కోపానికి వశుడుగాడు, తప్పు చేసిన వాడిని శిక్షించాడు. కూర్చుని హాయిగా ఉత్తరక్షణంలో వీరాసని సుస్థితం వీరాసన వేసు కూర్చుని సనక సనందనాదులు వచ్చాడు. రండి మీకు బ్రహ్మజ్ఞానం కావాలి.
అని నోటితో పాఠం మానేసి మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వంయువానం వర్షిస్తాంతే వశదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదినం దక్షిణామూర్తిమీడే. రండిలా కూర్చుందామనో మర్రి చెట్టు కింద కూర్చుని చిన్ముద్ర పట్టి మౌనంగా వాళ్ళకి శాస్త్రాన్నంతటినీ కూడా ఉపదేశం చేశాడు. ఇప్పుడు దక్షాదులు అక్కడ దక్షుడు మరణించాడు. అందరూ వచ్చి ఏడిచారు, అయ్యా దక్షయజ్ఞం అయిపోయింది, మా బుద్ధి గడ్డి తిని వెళ్ళాం, మమ్మల్ని మన్నించండి. ఆయన సదాశివు, అధర్మం జరగనివ్వడు, యజ్ఞం పూర్తవ్వాలి. యజ్ఞం పూర్తవ్వాలంటే యజ్ఞకర్త ఉండాలి. పాత తలకాయ ఉంటే నువ్వు ఎప్పుడైనా ఆ ముఖంతో మళ్ళీ అబద్ధాలు ఆడతావు, అహంకారం వస్తుంది. నీ తల చూసినప్పుడల్లా నీకు గుర్తు రావాలి, అహంకారానికి స్థానం ఇదే కదా. దీన్ని ఉంచితే వినయం, దీన్ని ఇలాగే నిలబడితే అహంకారం. దీన్ని మారుస్తాను నీకని గొర్రె తలకాయ పెట్టాడు. పెట్టి దక్షయజ్ఞం వెంటనే వెళ్ళి పూర్తి చేసేయన్నాడు. అంటే దక్షుడు వెళ్ళి యజ్ఞం పూర్తి చేశాడు. ఇప్పుడు అయ్యవారి పక్కన అమ్మవారు లేరు. అమ్మవారు లేరు అన్న మాటకు అర్థం అసలు అమ్మవారు లేకుండా పోయిందా, అమ్మవారు శరీరంతో లేకుండా పోయిందా? అంటే అమ్మవారు శరీరంతో లేదు. ఎందుకని? ఇప్పుడు ఆ అవసరం లేదు. ఆయన దక్షిణామూర్తిగా కూర్చుని జ్ఞానం చెప్తున్నాడు. ఆమె శక్తి స్వరూపిణిగా ఉంది, అంతర్లీనమైన శక్తి, పైకి కనపడదు, అనుభవంలో తెలుస్తూ ఉంటుంది అంతే. అంటే నా మాట మీకు అర్థం కాలేదంటే మీకు ఉదాహరణ చెప్తా. విద్యుత్ శక్తి ఉంది, మీరు చూశారా, నేను చూశానా? అనుభవంలో తెలుస్తోంది. నేను మాట్లాడితే గట్టిగా మాట్లాడుతున్నాను వినపడుతోంది అంటే మైక్లో కరెంట్ ఉంది, అందులో కరెంట్ ఉంది, ఫ్యాన్లో కరెంట్ ఉంది, లైట్లలో కరెంట్ ఉంది. అనుభవం చేత తెలుస్తోంది కరెంట్ ఉందని. కరెంటు పోయిందండి అంటే, కరెంటు పోయిందండి అని అలా చెప్పావు, వచ్చినప్పుడు నీకు ఎలా కనపడిందని పక్కన కూర్చుందా? పోయిందని అనుభవంలో తెలిసింది, మాట గట్టిగా వినపడలేదు, ఫ్యాన్లు అయిపోయి లైట్లు ఆరిపోయి. అలాగే అమ్మవారు రూపంతో లేకుండా ఉండకపోయినా శక్తిగా అంతటా ఉంటుంది. అమ్మవారు లేకుండా పోయిందన్న మాటకు అసలు శక్తి లేకుండా లోకాలు స్తంభించిపోయి అని చెప్పకూడదు, దానికి తాత్పర్యం. ఒక రూపంతో లేదు, ఒక రూపంతో ఎందుకు లేకుండా పోవాలి అంటే అదిగో అక్కడ సనత్కుమారుల వారిచ్చిన శాపం ఉంది. మేనకాదేవికి ఇప్పుడు తాను పార్వతిగా రావాలి అంటే మేనక పర్వతుడైనటువంటి హిమవంతుడికి భార్య కావాలి. వాళ్ళిద్దరూ భార్యాభర్తలైతే తాను మళ్ళీ శరీరం పొందాలి. వాళ్ళిద్దరికీ పెళ్ళయ్యే వరకు తన శరీరం పుచ్చుకోకూడదు. అది శక్తిగా ఉంది తప్ప ప్రకటనంగా లేదు. ఇప్పుడు ప్రకటనంగా లేకపోతే వచ్చిన నష్టం ఏముందండి? వాళ్ళిద్దరికి ఎప్పుడో పెళ్ళవుతుంది, పుడుతుంది. ఇప్పుడు ఆవిడ ప్రకటనంగా లేకపోతే నష్టం ఏమైనా ఉందని మీతో నేనేమైనా చెప్పానా? ఏం చెప్పలేదు కదా. ఆవిడ అంతర్లీనంగా శక్తి అలాగే ఉంది అంతటా అని చెప్పానా లేదా? అంతర్లీనంగా అంతటా ఉండి శివుడు పక్కన లేదు, లేకపోతే ఏడవలసిన వాడు ఎవడ ఆయన? మా ఆవిడ రూపంతో కనపట్టలేదు అని బాధపడాలి, ఆయన ఏం బాధపట్టలేదుగా. ఇంకా మీరు నేను ఎందుకు దాని గురించి బాధ? ఆవిడ పార్వతీదేవిగా పుట్టకపోతే మీకు నాకు ఎందుకు? మీకు నాకు కాదు, 3 లోకములు బాధపడ్డాయి ఆవిడ్ని రమ్మని. ఎందుకు మళ్ళీ బాధపడ్డాయి? మళ్ళీ ఇంకొక అవసరం వచ్చింది సుబ్రహ్మణ్య అవతారానికి. మళ్ళీ ఎటువైపు నుంచి వచ్చింది అంటే వజ్రాంగుడని ఒక రాక్షసుడు. ఆయనది ఒక విచిత్రమైనటువంటి లక్షణం, ఈ భూమండలాన్ని కాదు 3 లోకములను శాసించగలడు. అసలు మీరు న్యాయంగా పురాణాలని పరిశీలిస్తే రావణాసురుడు, ఇంద్రజిత్తు వీళ్ళెవ్వరూ వజ్రాంగుని ముందు పనికిరారు. అసలు వజ్రాంగుడి ఉత్పత్తి ఎందుకు జరిగింది అంటే దితి కశ్యప ప్రజాపతి దగ్గర ఉపదేశం పొంది అవలీలగా ఇంద్రుణ్ణి తీసుకొచ్చి కారాగారంలో పారేసే కొడుకోడు కావాలో అని అడిగింది. ఉపదేశం చేస్తున్నాను, ఈ వ్రతం చేయి అన్నాడు, చేసింది ఆవిడ. చేస్తే పుట్టాడు. ఆయన పేరే వజ్రాంగుడు. పుడుతూనే ఆయన శరీరం వజ్రంలా ఉండేది. ఇక వజ్రాయుధం ఏం చేస్తుంది ఆయన్ని? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆ జమదగ్నికి 4 కుమారులు. వారిలో అందరికంటే చిన్నవాడు పరశురాముడు. అతడు క్షత్రియులను అంతం చేశాడు. జితేంద్రియుడు. ఔర్వమునికి జమదగ్నితో పాటు 100 మంది కుమారులున్నారు. వారికి 1000 మంది పుత్రులు కలిగారు. ఇలా భృగు వంశం భూమండలమంతా వ్యాపించింది. బ్రహ్మదేవుడికి దాత, విధాత అనే 2 పుత్రులున్నారు. వీరి వల్లనే లోకంలో ప్రాణులు పుట్టుక, ధారణ, పోషణ జరుగుతోంది. వీరు మనువులతో కలిసి ఉంటారు. వీరి సోదరి లక్ష్మి. ఆకాశంలో సంచరించే తురగలు ఆమెకు మానసపుత్రులు.
వరుణుడికి జ్యేష్ఠ అనే భార్య యందు బలుడు అనే కుమారుడు, సుర అనే కుమార్తె కలిగారు. ఒకనాడు క్షామంతో ప్రజలు ఒకరినొకరు పీక్కొని తినే పరిస్థితి ఏర్పడినప్పుడు సర్వప్రాణులను నాశనం చేసే అధర్ముడు పుట్టాడు. ఆ అధర్ముడికి నివృత్తి యందు నైరుతులనే రాక్షసులు పుట్టారు. భయం, మహాభయం, మృత్యువు అని వారి పేర్లు. మృత్యువు ప్రాణాలను అంతం చేస్తాడు. అతడికి భార్య పుత్రులు లేరు. త్రామ అనే ఆమె కాకి, శ్యేని, భాసి, ధృతరాష్ట్ర, శుకి అనే 5 కన్యలను కన్నది. కాకి గుడ్లగూబలను, శ్యోని డేగలను, బాసి మృగాలను, గ్రద్దలను కన్నది. ధృతరాష్ట్రి హంసలను, కలహంసలను, చక్రవాకాలను కన్నది. శుకి శుకాలను అంటే చిలుకలను జన్మనిచ్చింది. క్రోధవశ అనే ఆమె మురుగి, మురుగమంద, హరిభద్ర, మనస్విని, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస అనే 9 మంది కూతుళ్లను జన్మనిచ్చింది. వారిలో మురుగి సంతానం మృగాలు, మృగమంద సంతానం ఎలుగుబండ్లు. చమరి మృగాలు భద్రమానస్విని అనే ఆమెకు ఐరావతం అనే ఏనుగు పుట్టింది. హరి అనే ఆమెకు గుర్రాలు, వానరాలు, కోతులు పుట్టాయి. శార్దూలి అనే ఆమెకు సింహాలు, అన్ని రకాల పులులు, పెద్ద జంతువులు పుట్టాయి. మాతంగ్ అనే ఆమెకు ఏనుగులు, శ్వేతకు తెల్లని దిగ్గజాలు, సురభికి రోహిణి, గంధర్వి అనే 2 కూతుళ్ళు పుట్టారు. వారిలో రోహిణికి విమల, అనల అనే 2 కూతుళ్ళున్నారు. రోహిణి గోవులకు జన్మనిచ్చింది. గంధర్వి గుర్రాలకు జన్మనిచ్చింది. రోహిణి కూతురైన అనలకు శుకి అనే కూతురు పుట్టింది. తర్వాత క్రోధవశ సంతానమైన సురసకు కంకపక్షి పుట్టింది. అరుణుని భార్య అయినటువంటి శేని సంపాతి జటాయువులను కన్నది. సురస అనే ఆమె నాగాలకు, కద్రువ పన్నగాలకు జన్మనిచ్చింది. వినతకు గరుడు, అరుణుడు కలిగారు. సురస ఒక శిరస్సు గల 100 సర్పాలను కన్నది. 3 కన్యలకు జన్మనిచ్చింది. వారికి అనల, రుహ, విరూధములని పేర్లు. పూలు లేకుండా పళ్ళు కాసే వృక్షాలను వనస్పతులంటారు. అవి అనల సంతానంగా భావించాలి. ఫలపుష్ప వృక్షాలు రుహ సంతానంగాను, లతలు, పొదరిళ్ళు విరూధ సంతానంగాను భావించాలి. ఇంతటితో వంశవర్ణన పూర్తి అయ్యింది. ఇత్యేష సర్వభూతానాం మహతాం మనుజాధిప ప్రభవః కీర్తితః సమ్యక్ మయా మతిమతాం వర యం శ్రుత్వా పురుషః సమ్యక్ ముక్తో భవతి పాప్ననః సర్వజ్ఞతాంచ లభతే గతిమగ్రాంచ విందతి. ఓ జనమేజయ, ఇలా సర్వభూతాల యొక్క ఉత్పత్తి నీకు చెప్పాను. దీన్ని విన్నవాడు పాపాల నుండి విముక్తుడవుతాడు, సర్వజ్ఞాత్వాన్ని పొందుతాడు, ముందు ముందు ఉత్తమ గతిని పొందుతాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. దేవ దైత్యుల అంశావతార వర్ణన, దీన్ని మాత్రం వినాల్సిందే. వైశంపాయన మహర్షిని జనమేజయుడు, ఓ మహర్షి, దేవతలు, దైత్యులు ఇలా సకల ప్రాణుల పుట్టుకను వారి కర్మలను క్రమంగా ఉన్నట్లుగా చెప్పు అని అడిగాడు. వైశంపాయనుడు, ఓ మహారాజా, మానవులలో పుట్టిన దేవతల గురించి ముందుగా చెబుతాను విను. విప్రజిత్తి అనే దానవరాజు మానవులలో జరాసంధుడిగా పుట్టాడు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి మనమ. దితి కుమారుడైనటువంటి హిరణ్యకశిపుడు మానవులలో శిశుపాలుడిగా పుట్టాడు. ప్రహ్లాదుడి తమ్ముడైనటువంటి సంహ్రాదుడు శల్యుడిగా పుట్టాడు. ప్రహ్లాదుడి మరొక తమ్ముడైనటువంటి అనుహ్రాదుడు దృష్టకేతువుగా జన్మించాడు. దితి కుమారుడైనటువంటి శిబి ద్రుముడనే రాజుగా పుట్టాడు. దానవుడైన భాష్కరుడు భగదత్తుడిగా పుట్టారు.
అంటే ఈ నాటకంలో అంతా మనం ఒక పెద్ద గ్రూప్ తీసుకొని నువ్వు భీముడివై, నువ్వు అర్జునుడివై, నువ్వు దుర్యోధనుడివై అన్నట్టుగా డైరెక్ట్ చెప్తూ ఉంటారే, అట్లా ఈ బ్రహ్మ వీళ్ళందరికీ కూడా అట్లా పాత్రలు ఇచ్చారనిపిస్తుంది చూస్తే. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ సందర్భంలో వాళ్ళు ఎంత తపస్సు చేశారో ఏ కర్మానుసారంగా వాళ్ళంతా పుట్టుకొని వచ్చారు ఇక్కడ. తర్వాత ఆయుష్శిరుడు, అశ్వశిరుడు, ఆయుశంఖువు, గగనమూర్ధుడు, వేగవంతుడు అనేటువంటి ఐదుగురు కేకేయ దేశంలో రాజులుగా పుట్టారు. కేతవంతుడు అనేటువంటి అసురుడు అమితవుజనుడు అనేటువంటి రాజుగా పుట్టాడు. స్వర్బానువు ఉగ్రసేనుడిగా పుట్టాడు. అశ్వుడనే దైత్యుడు అశోకుడిగా జన్మించాడు. అతడి తమ్ముడైనటువంటి అశ్వపతి హార్దిక్యుడనే రాజుగా పుట్టాడు. వృషపర్వుడనేటువంటి అసురుడు దీర్ఘప్రజ్ఞుడిగా పుట్టాడు. అతడి తమ్ముడైనటువంటి అజకుడు సాల్వుడిగా పుట్టాడు. అశ్వగ్రీవుడనేటువంటి రాక్షసుడు రోచమానుడిగా జన్మించారు. సూక్ష్ముడు బృహద్రథుడిగా పుట్టాడు. తుహ్నుడనేటువంటి రాక్షసుడు సేనాబిందుడిగా జన్మించాడు. ఇషుపాదుడనేటువంటి అసురుడు నగ్నజిత్తుగా పుట్టాడు. ఏకచక్రుడు ప్రతివిందుడిగాను విరూపాక్షుడు చిత్రవర్ముడిగాను జన్మించారు. హరుడనే దానవుడు సుబాహు అనేటువంటి రాజుగా జన్మించాడు. అహరుడు బాహ్లికుడిగాను, నిచంద్రుడు ముంజకేశుడిగాను, నికుంభుడు దేవాధిపుడిగాను, శరభుడు పౌరవుడిగాను జన్మించారు. కపటకుడు అనేటువంటి అసురుడు సుపార్శ్వుడిగా జన్మించారు. క్రతుడు పార్వతీయుడుగాను, అసురుల్లో రెండవ శరభుడు ప్రహ్లాదుడు అనేటువంటి రాజుగా పుట్టారు. చంద్రుడనే దైత్యుడు చంద్రవర్మ అనేటువంటి రాజుగా జన్మించాడు. అర్కుడు ఋషుకుడిగాను, గవిష్ఠుడు ద్రుమసేనుడిగాను, మయూరుడు విశ్వుడిగాను, సుపర్ణుడు కాలకీర్తిగాను, చంద్రహంత శునకుడిగాను, చంద్రవిషానుకుడు జానకి అనేటువంటి రాజుగాను జన్మించారు. ఎన్నెన్ని పేర్లు కావాలో అన్ని పేర్లు పెట్టి పేరేశారు. ఓని ఇక మిగలకూడదు ఎక్కడా కూడా అట్లా చేశారు. దీర్ఘజిహ్వుడు అనేటువంటి దైత్యుడు కాశీరాజుగా పుట్టాడు. తర్వాత సింహిక అనేటువంటి రాక్షసి సూర్యచంద్రులకు హింసించేటువంటి గ్రహాన్ని కన్నది. అతడు క్రాతుడనే రాజుగా పుట్టాడు. ధనాయువుకు 4 పుత్రులు. వారిలో పెద్దవాడైనటువంటి విక్షరుడు వసుమిత్రుడనే రాజుగా పుట్టాడు. విక్షరుడు రెండవ తమ్ముడైనటువంటి బలుడు పాండ్యదేశానికి రాజుగా పుట్టాడు. విక్షరుని 3వ తమ్ముడైనటువంటి వీరుడు పౌండ్రవ మాత్స్యకుడిగా పుట్టారు. వృత్రాసురుడు మణిమంతుడిగా జన్మించాడు. క్రోధహంత అనే అసురుడి చిన్న తమ్ముడు దండుడిగా పుట్టాడు. అంటే ఈ రాక్షస వంశం చావలేదన్నమాట, మళ్ళీ పుట్టారు. అందుకే అక్కడ దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగింది, మళ్ళీ వాళ్ళు పుట్టుకొని వచ్చారు. అందుకేమో కౌరవ పాండవులు దేవతలు రాక్షసుల్లాగా అనిపిస్తుంది. మనం యోచన చేస్తూ ఉంటే మనకు అదే అనిపిస్తుంది. క్రోధవర్ధనుడు అనేటువంటి దైత్యుడు దండదారుడిగా పుట్టాడు. కాలకేయుడైనటువంటి రాక్షసుడికి 8 మంది కుమారులు. వారిలో పెద్దవాడు జయచ్చేనుడిగాను, రెండవవాడు అపరాజితుడిగాను, మూడవవాడు నిషాదరాజుగాను, 4వవాడు శ్రేణిమంతుడనేటువంటి రాజుగాను, 5వ వాడైనటువంటి మహోజుడిగాను జన్మించారు. 6వవాడు అవిరుడిగాను, 7వ వాడైనటువంటి సముద్రసేనుడు ధర్మార్థాల తత్వం తెలిసిన వాడిగాను, 8వ వాడైనటువంటి బృహత్తు సర్వభూతాల మేలును కోరుకునే ధర్మాత్ముడైనటువంటి రాజుగాను పుట్టారు. కుక్ష అనే రాక్షసుడు పార్వతీయుడిగాను, క్రతునుడు సూర్యాక్షుడిగాను, సూర్యుడు అనేటువంటి అసురుడు
దరదుడిగాను జన్మించారు. మద్రకుడు, కర్ణవేష్ణుడు, సిద్ధార్థుడు, కీటకుడు, సువీరుడు, సుబాహువు, బ్రాహ్లికుడు, క్రతుడు, విచిత్రుడు, శరతుడు, నీలుడు, క్షీరవాసుడు, కౌరవ్యుడు, భూమిపాలుడు, దంతవక్త్రుడు, దానవుడు, దుర్జయుడు, రుక్మి, జనమేజయుడు, ఆషాఢుడు, వాయువేగుడు, భూరితేజుడు, ఏకలవ్యుడు, సుమిత్రుడు, వాటధానుడు, గోముఖుడు, కౌరుషకరాజులు, క్షేమదార్తి, శృతవాయువు, ఉద్వాహుడు, బృహస్సేంసుడు, క్షేముడు, ఉగ్రతీర్థుడు, కుహారుడు, బుద్ధివంతుడైనటువంటి ఈశ్వరుడు, వీరందరూ క్రోధ వశులనే రాక్షస గణాలకులోని వారి వీళ్ళందరూ కూడా. వీరి బలము కీర్తి సౌభాగ్యం కలవారు. కాలనేమైనటువంటి దానవుడు ఉగ్రసేనుడు పుత్రుడిగా జన్మించాడు. అతడే కంసుడు. అప్పుడప్పుడు ట్రయల్ లాగా అప్పుడప్పుడు అక్కడక్కడ వస్తూ ఉంటారు. మీకు కొన్ని పేర్లు మాత్రమే తెలుసు, కొన్ని తెలియవు. కొన్ని అక్కడక్కడ పేర్లు వస్తే మనకు అర్థం కాదు, ఎవరో ఈ మధ్యలో వచ్చారే పేరు అనుకొని. ఇక్కడ ముందుగా ఈయన ఎందుకు అడిగారు డీటెయిల్గా చెప్పండి అని, ఎందుకని డీటెయిల్గా చెప్తున్నాడు. ఏదో పైపైరుగా చెప్పండి, ముఖ్యమైన రాక్షసుల పేరు, ముఖ్యమైన దేవతల పేర్లు చెప్పండి మహానుభావ అడిగింటే బాగుండు కదా. లేదు, మాకు డీటెయిల్గా చెప్పండి, ఎవరెవరకు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎందుకెందుకు ఏ పేరుతో పుట్టారని చెప్పారు కాబట్టి చెప్తున్నాడు ఆయన. మహానుభావుడు అడిగింది చెప్పాలి కదా, అట్లే మీరు వినక తప్పదు కదా. దేవకుడు గాంధర్వరాజుగా జన్మించాడు. బృహస్పతి అంశంతో ద్రోణుడు పుట్టాడు. అతడు సర్వశాస్త్రాలు తెలిసినవాడు, ధనుర్వేదములో నిష్ణాతుడు. యమాంశముల నుండి అశ్వత్థామ పుట్టాడు. కథ దగ్గరికి వస్తున్నాం మనం. వశిష్ఠ మహర్షి శాపం, ఇంద్రుడి ఆదేశం కారణంగా అష్టావసులు శంతనుడికి గంగకు పుత్రులుగా జన్మించారు. ఆ వసువులో చిన్నవాడు భీష్ముడు. అతడు పరశురాముడితో యుద్ధం చేసిన మహావీరుడు. దగ్గరకు వస్తున్నాం చూడండి. రుద్రగణాల అంశతో కృపుడు పుట్టాడు. ద్వాపర అంశంతో శకుని పుట్టాడు. వృష్టికులంలో సాత్యకి పుట్టాడు. మరుద్గణాల అంశంతో ద్రుపదుడు పుట్టాడు. వారి అంశతోనే కృతవర్మ పుట్టాడు. వారి అంశతోనే విరాట్ రాజు పుట్టాడు. అరిష్టకుమారుడైన హంసుడనే గంధర్వరాజు వ్యాసుని పుత్రుడైన ధృతరాష్ట్రుగా పుట్టాడు. ప్రాజ్ఞాచక్షువుగా గుడ్డివాడిగా పుట్టాడు. అర్థం చేసుకోండి మీరు. దగ్గరికి వస్తున్నాం, ట్రైలర్ అయిపోతూ ఉన్నది. మాతృదోషం వల్ల, ఋషికోపం వల్ల ధృతరాష్ట్రుడికి అంధత్వం వచ్చింది. చాలామంది అడుగుతారు, ఎందుకు ధృతరాష్ట్రుడికి అంధత్వం వచ్చింది అని, కళ్ళు ఎందుకు పోయాయని. ఇప్పుడు అర్థమైందా? అతడి తమ్ముడు పాండురాజు మరుద్గణాల అంశంతో పుట్టాడు ఆయన. తస్యై వావరజోబ్రాత మహాసత్వో మహాబలః సపాండురితి విఖ్యాతః సత్యధర్మరతః శుచిః సత్యధర్మరతః శుచిః అత్రేస్తుసు మహాభాగం పుత్రం పుత్రవతాం వరం విదురం విద్దితం లోకే విదురం విద్దితం లోకే జాతం బుద్ధిమతాం వరం. పాండురాజుగా ఖ్యాతి గడించిన అతడి తమ్ముడు మరుద్గణాల అంశంతో జన్మించాడు. అతడు మహాశక్తిశాలి, మహాబలుడు, సత్యం పట్ల ధర్మం పట్ల దీక్ష గలవాడు. అత్రి మహర్షి కుమారుడు మంచి సంతానం కలవాడైన ధర్ముడి యొక్క అంశంతో విదురుడు జన్మించాడు. ఎందుకంటే కథలో వచ్చేటప్పుడు వీళ్ళది వాళ్ళ పూర్వ వృత్తాంతం చెప్పరు, కథ అట్లా తీసుకొచ్చి పెడుతున్నారు. సంజయ అంటున్నారు. ఎవరు సంజయ? ఇప్పుడు అర్థం చేసుకోండి. ధృతరాష్ట్ర, ఎవరు ధృతరాష్ట్రుడు? అట్లా తీసుకొచ్చి పెడుతున్నారు పాత్రలు అక్కడ. ఎందుకంటే కథనే ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ కథ, అందుకని ముందు పూర్వం చెప్పేసుకుంటున్నారు. అంటే పరిచయం. కలేరంశస్తు సంజజ్ఞే
భువి దుర్యోధనో నృప దుర్బుద్ధి దుర్మతిశ్చైవ కురునామ యశస్కరః. కురువంశీయులకు అపకీర్తి తెచ్చేవాడైనటువంటి దుర్యోధనుడు కలిపురుషుడి అంశంతో జన్మించాడు. ఆహా, కలిపురుషుడి అంశంతో అందుకే అట్లా ఉన్నాడు వాడు. భూమినంతా హింసించిన దుర్యోధనుడి మూలంగా లోకానికంతటికీ కలిపురుషుడు ద్వేషి అయ్యాడు కదా. కలిస్వరూపుడైనటువంటి దుర్యోధనుడు సమస్త ప్రాణులు నశించేటట్లుగా మహావైరాన్ని పుట్టించాడు. అతడికి పులస్య వంశానికి చెందిన రాక్షసులు తమ్ముళ్ళుగా పుట్టారు అన్నాడు వైశంపాయనుడు. ఆ రాక్షసులంతా తమ్ముళ్ళుగా పుట్టారట. ఇక్కడ జనమేజయుడికి వారందరి పేర్లు తెలుసుకోవాలనిపించింది. ఈయనకు ఇప్పుడేమో సరే అప్ప వాళ్ళందరూ తమ్ముళ్ళు పేర్లు తెలుసుకోవాలట. ఏదైనా ఒక మాట చెప్తే అది తెలుసుకోవాలని అంటున్నాడు ఈయన. మహర్షిని వారందరి పేర్లను చెప్పమని కోరాడు. వైశంపాయనుడు చెప్తానప్ప వారి పేర్లు ఇలా చెప్పాడు. దుర్యోధనుడు, యుయుత్సుకుడు, దుశ్శాసనుడు, దుస్సహుడు, దుశ్శలుడు, దుర్మకుడు, వివంశంతి, వికర్ణుడు, జలసంధుడు, సులోచనుడు, విందుడు, అనువిందుడు, దుర్దర్శుడు, సుబాకువు, దుష్ప్రదర్శనుడు, దుర్మర్శనుడు, దుర్ముఖుడు, దుష్కర్ణుడు, 19 కర్ణుడు, చిత్రుడు, ఉపచిత్రుడు, చిత్రక్షుడు, చారుడు, చిత్రాంగదుడు, దుర్మదుడు, దుష్ప్రదుడు, వివిచ్చకుడు, వికటుడు, సమడు, ఊర్ణనాభుడు, పద్మనాభుడు, నందుడు, ఉపనందుడు, సేనాపతి, సుషేణుడు, కుండోదరుడు, మహోదరుడు, చిత్రబాహు, చిత్రవర్మ, సుశర్మ, దుర్విరోచనుడు, అహోబాహు, మహాబాహు, చిత్రబాహు, సుకుండులుడు, భీమవేగుడు, భీమబలుడు, బలాకి, భీముడు, విక్రముడు, ఉగ్రాయుధుడు, భీమశరుడు, కనకాయువు, దృఢకాయుధుడు, దృఢవర్మ, దృఢకర్తుడు, సోమకృతి ఎన్నదైంది. అనూదరుడు, జరాసంధుడు, దృఢసంధుడు, సత్యసంధుడు, సహస్రవాక్కు, ఉగ్రశ్రవుడు, ఉగ్రసేనుడు, క్షేమమూర్తి, అపరాజితుడు, పండితకుడు, విశాలాక్షుడు, దురాధనుడు, దృఢహస్తుడు, సుహస్తుడు, వాతవేగుడు, సువర్చసుడు, ఆదిత్యకేతువు, జఖ్వాసి, నాగదత్తుడు. తమ్ముళ్ళలో ఒక తమ్ముడు మా ఇంటికి రావాలంటే ఏ తమ్ముడు అని అడిగినట్టుంది. నాగదత్తుడా, అనూయయ, కవాచిన, నిషంగిన, దండిన, దండదారుడా, ధనుర్గ్రహుడా, ఉగ్రుడా, భీమరథుడా, వీరుడా, వీరబాహువా, అలోలుపుడా, అభయుడా, రౌద్రకర్ముడా, దృఢరథుడా, అనాదృశ్యుడు, కుండభేది, అబ్బో విరాభి, దీర్ఘలోచనుడు, దీర్ఘబాహువు, మహాబాహువు, యోడు ఉరువు, కనకాంగదుడు, కుండజుడు, చిత్రాంగుడు, వీరే 100 మంది ధృతరాష్ట్రుడి పుత్రులు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.